బైబిల్కి పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఆ రోజుల్లో ఈ బైబిల్కి ఏ పేరు పెడదామని భక్తులందరూ సంభాషణలో ఉన్నప్పుడు ఒక ఆయన అంటాడు కదా, ఈ గ్రంథానికి ప్రేమ గ్రంథం అని పెడదామండి అని అంటాడు. అయితే ఒక భక్తుడు అంటాడు కదా, ఈ గ్రంథానికి ప్రేమ గ్రంథం అనే పేరు దానికి మించి పరిశుద్ధ గ్రంథం అని పెడదామండి అని అంటాడు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో 1029 పేజీలు. ఈ 1029 పేజీలలో 1080 సార్లు పరిశుద్ధత గురించే మాట్లాడు. ఈ 1080లో పాత నిబంధనలో 830 సార్లు పరిశుద్ధత గురించి, క్రొత్త నిబంధనలో 250 సార్లు పరిశుద్ధత గురించే మాట్లాడుంటారు. ప్రతి పేజీకి పైగా పరిశుద్ధత గురించి మాత్రమే లిఖించబడి ఉంటారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వారు ఎవరైనా, ఎంత ఘోర పాపి అయినా, పవిత్రునిగా మార్చే శక్తి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది.